Crazy girls. Hello guys, welcome back to our channel Crazy Girls. Today's video is about study tips. So the first tip So first study tip వచ్చేసి క్రియేటివ్ థింకింగ్ ఆఫ్ ఎన్ ఆన్సర్. క్రియేటివ్గా థింక్ చేయడం అంటే లైక్ మీకు మైండ్ అనేది లైక్ క్రియేటివ్గా ఉండాలి. మీ బ్రెయిన్కి కొంచెం పని చెప్పాలి. లైక్ వాట్ అంటే లైక్ యూ హ్యావ్ అన్ ఎగ్జామ్ టుమారో, బట్ మీరు ఇవాళ బుక్ మర్చిపోయారు స్కూల్లో. ఏం చేస్తారు? మీరు ఆన్సర్ని మగప్ చేయడానికి ఫ్రెండ్స్కి కాల్ చేస్తారు. బట్ అంతకన్నా మీ టాలెంట్ని బయటికి తీసుకురావడానికి ఫస్ట్ అవకాశం మీకు ఇప్పుడు వస్తుంది. అదేంటంటే క్రియేటివ్గా థింకింగ్ చేయడం. లైక్ ఇప్పుడు మీకు ఒక సింపుల్ టాపిక్ ఎన్విరాన్మెంట్ ఇస్తా, మీరు ఇంత ఈజీగా దాని మీద సెంటెన్సెస్ క్రియేట్ చేసి ఒక పారా రాసేయచ్చు. సో ఇఫ్ ఇన్ ఎగ్జామ్ వాళ్ళు అడిగితే వాట్ ఈజ్ ఎన్విరాన్మెంట్ అంటే యూ కెన్ రైట్ ఎన్విరాన్మెంట్ అంటే మనం ఉండే ప్లేస్, మన చుట్టూ ఉండే ప్లాంట్స్, అనిమల్స్ అంతా కలిపి క్రియేటివ్ గా రాయడానికి ఫస్ట్ నెంబర్ 1 రావాల్సింది సెంటెన్స్ ఫార్మేషన్. సెంటెన్స్ ఫార్మేషన్ వస్తే యూ కెన్ ఈజీలీ రైట్ అ పారా, ఆన్సర్ ఏదైనా రాసేయచ్చు. బట్ యూ నీడ్ హౌ టు ఫార్మ్ అ సెంటెన్స్. యూ నీడ్ టు నో హౌ టు ఫార్మ్ అ సెంటెన్స్. ఆలోచించడానికైనా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లెసన్ ని కాన్సన్ట్రేటెడ్ గా వింటే టీచర్స్ చెప్పినప్పుడు యూ కెన్ ఈజీలీ రైట్ యువర్ ఓన్ ఆన్సర్స్ వితౌట్ ఎనీ అంటే ఏ కష్టం. ఈజీగా ఎగ్జామ్ కి అయినా కూడా మీ ప్రిపరేషన్ కి అయినా కూడా ఈజీగా ఉండడానికి క్రియేటివ్ థింకింగ్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఎందుకంటే అది మీకు వస్తే యు ఆర్ డన్. ఎందుకంటే మీ ఓన్ గా రాయడానికి ఛాన్స్ చాలా ఉంటుంది బట్టి పట్టిన దానికన్నా కూడా, అంటే మక్ చేసిన దానికన్నా. ఆల్వేస్ థింక్ క్రియేటివ్లీ, డోంట్ మక్ అప్ యువర్ ఆన్సర్స్. ఓకే. సో మీరు ఎప్పుడైనా చదువుకునేటప్పుడు మీ పక్కన ఎక్కడ అసలు మీ చుట్టుపక్కల అసలు మీరు కూర్చునే రూమ్లో ఎటువంటి ఫోన్, ల్యాప్టాప్, ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ అనేవి ఉండద్దు. సో ఫ్యాన్ కూడా మీరు ఎంత తక్కువ పెట్టుకుంటే అంత మంచిది, ఎందుకంటే సౌండ్ చాలా వస్తుంది కదా. సో అటు నుంచి ఇటు నుంచి ఏం సౌండ్ రాకుండా చూసుకోవాలి. సో అలా సౌండ్ వస్తుంటే ఏమవుతుందంటే మీరు అంత మీ మైండ్ అంటే ఆ సౌండ్ మీద ఉంటుంది, మీ చదువు మీద ఉండదు. సో అలా మీరు సౌండ్స్ లేకుండా కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే మీకు వస్తుంది చదవడం అట్లా. సో అండ్ అలా మనం సౌండ్స్ లేకుండా చదువుతుంటే మనం ఇంకా కాన్సన్ట్రేట్ చాలా పెట్టచ్చు చదువు. అండ్ ఫోన్స్ ఏమన్నా ఉంటే చాలా పక్కకు పెట్టాడు. అసలు పక్కకు కాదు కదా, సైలెంట్లో పెట్టాడు. అసలు సైలెంట్లో పెట్టినా కానీ కొన్ని మెసేజెస్ కొన్ని ఫోన్స్కి వస్తూనే ఉంటాయి. సో అందుకని ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అసలు మనకు ఫోన్. సో అలా దూరంగా ఉండడంతో మనం బుక్లోనే మొత్తం చూసుకుంటూ చదువుతాం. అండ్ ఏంటో తెలుసా, మనం చదివింది మన మైండ్కి ఎక్కేటట్టు చదవాలి. ఏదో చదివేసినాం కదా అయిపోయింది కదా అని. సో ఇప్పుడు కొందరికి కొన్ని హోంవర్క్స్ ఉంటాయి, జస్ట్ రీడ్ ద లెసన్ అని చెప్పేసి మనం జస్ట్ ఇట్లా అనుకుంటే క్యాజువల్గా చదువుకుంటూ పోతాం. కానీ ఆ లెసన్లో ఏముంది ఏంటి అనేది కూడా మనం అర్థం చేసుకునేంత కెపాసిటీ మనకు ఉండేటట్టుగా మనం చదవాలి. Okay, the next tip is about making a timetable or setting a timetable for your whole day will help you in study base ki baga help chestadi. And ela ante like for example morning me school ki vellipotaru, that all you leave స్కూల్ నుంచి వచ్చాక మ్యాక్సిమం నాకు తెలిసి ఆల్ స్కూల్స్ 5 వరకు అయిపోతాయి నాకు తెలిసి. సో ఐఎమ్ టేకింగ్ అ బేస్ టైం ఫస్ట్ 5 o'clock. సో 5 o'clockకి మీరు ఇంటికి వస్తే 5 to 5:30 వరకు మీకు ఫ్రెష్ అప్ అదంతా టైం తీసుకోవచ్చు. 5:30 to 6 వరకు యూ కెన్ టేక్ దాట్ ఆఫ్ ఈటింగ్ స్నాక్స్, హ్యావింగ్ యువర్ స్నాక్స్, దట్ ఆల్. 6 to 7 వరకు ఒక 1 hour మీ హాబీస్ లైక్ పెయింటింగ్, డ్రాయింగ్, డాన్సింగ్, మీకు కొన్ని హాబీస్ ఉంటాయి కదా దానికి. లేదంటే ఫర్ సీయింగ్ ద ఫోన్ ఆర్ ల్యాప్టాప్, టీవీ ఏదో ఒకటి మీకు ఒక ఉంటుంది కదా విజన్కి, సో అది చూడొచ్చు. దెన్ నెక్స్ట్ 7 to 9 or 9:30 వరకు యూ మొత్తం మీరు ఇంకా స్టడీ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎట్లాంటి డిస్ట్రాక్షన్ లేకుండా మొత్తం స్టడీ. యాజ్ ఇన్ ప్రీవియస్ హ్యాక్ మీరు ఆల్రెడీ వినే ఉంటారు, లైక్ ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్, రైట్? ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్ ఎంత డేంజరస్ అంటే ఇట్ విల్ డిస్ట్రాక్ట్ యూ కంప్లీట్లీ ఫ్రమ్ యువర్
స్టడీ. సో అది లేకుండా మీరు డిస్ట్రాక్షన్ లేకుండా మీరు స్టడీ అనేది చేసుకోవాలి. ఎలా 2 అవర్స్ చాలా, 2.5 అవర్స్ చాలా అంటే ఎస్, మీరు ఖచ్చితంగా ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా ఈ 2 అవర్స్లో ఖచ్చితంగా చదివితే కనుక యుల్ కంప్లీట్లీ హ్యావ్ యువర్ స్టడీ బెస్ట్ స్టడీ టైం. ఎట్లాంటి డిస్ట్రాక్షన్ లైక్ ఫోన్, ల్యాప్టాప్, టీవీ అన్ని పక్కకి, మామ్ వర్క్ అన్ని, ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని ఎక్స్ట్రా రైటింగ్ వర్క్స్, రిటర్న్ వర్క్స్, హోమ్ వర్క్స్ ఏమన్నా ఉన్నా కూడా చేసుకోవచ్చు. సో ఇదైతే నాకు అనుకూలంగా నేను క్రియేట్ చేసిన నా ఓన్ టైం టేబుల్. బట్ ఒకవేళ మీరు 5 కాదు 5 తర్వాత వస్తా అంటే మీకు అప్పుడు ఆ టైంకి సరిపోయినట్టుగా మీరు చేసుకోవచ్చు. 5 కన్నా ముందే వస్తా అంటే ఇంకొక కొంచెం టైం పెరుగుతుంది కాబట్టి అలా స్టడీ టైంని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇట్స్ బేస్డ్ ఆన్ యువర్ థింకింగ్. బట్ మీ స్టడీ టైంని ఇంప్రూవ్ చేసుకోవడానికి సెట్టింగ్ అ టైమ్ టేబుల్ ఇన్ యువర్ డే ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ ఆల్ గైస్. ఇఫ్ యూ సెట్ అ టైమ్ టేబుల్ ఫర్ అ డే ఆర్ ఫర్ యువర్ స్టడీ థింగ్, మీ స్టడీ అనేది చాలా సాఫీగా సాగిపోతుంది. అంటే లైక్ it would be better, it would be easy for you guys for like study improvement వస్తుంది. ఎలాంటి డిస్కరేజెస్ ఉండవు. ఇట్ వుడ్ బి ఈజీ ఫర్ యువర్ స్టడీకి ఒక పర్టికులర్ టైం పెట్టుకొని ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా ఉంటే కనుక ఇట్స్ వెరీ ఈజీ ఫర్ యువర్ స్టడీ వెన్ ఎవర్ యూ స్టడీ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఇలాంటివి కొంచెం టైం టేబుల్ సెట్టింగ్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. అండ్ ఇప్పుడు నేను చెప్పిన దాంతో పాటు మీరందరూ టైం టేబుల్ సెట్ చేసుకుంటారని ఐఎమ్ రియలీ థింకింగ్. సో ద నెక్స్ట్ స్టెప్ ఈజ్, సో యాక్చువల్లీ మనం ఎప్పుడైనా చదువుకునేటప్పుడు మనకి అనిపిస్తుంది అని పాయింట్ ఏదో బాగున్నట్టుంది కదా అని. సో కొంతమంది ఏం చేస్తారు, దాన్ని అండర్లైన్ చేసుకొని ఏం చేసుకొని జస్ట్ ఇట్లా మైండ్లో నోట్ చేసుకుంది. కొన్ని డేస్ తర్వాత దాన్ని గుర్తుండదు అని ఎగ్జామ్లో మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో కూడా వస్తుంది, కానీ మనకు గుర్తుండదు. సో అది చదివినాం కదా అని ఆలోచిస్తాం. సో అట్లా కాకుండా మనం చదువుతున్నప్పుడు మీకు ఏమైనా ఇంపార్టెంట్ లాగా అనిపిస్తే దాన్ని ఒక బుక్ మీద రాసుకోవడము, స్టిక్కీ నోట్స్లో రాసుకోవడం, ఆర్ దాన్ని హైలైట్ చేసుకున్నప్పుడు అది కొంచెం ఇంపార్టెంట్లా అనిపించింది. ఎగ్జామ్కి ముందు మనమే అదే బాగా బై హార్ట్ చేసుకుంటాం, అంటే బాగా గుర్తు పెట్టుకుంటాం. సో దానివల్ల యూజెస్ ఏంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండ్ 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్కి అవి యూజ్ అవుతాయి. సో అట్లా మనకు అది బాగా ఇంపార్టెంట్ అని అనిపించింది అనుకోండి, సో దాన్ని స్టిక్కీ నోట్స్ మీద రాసుకోవడం ఆర్ ఇంకెక్కడైనా రాసుకున్నాం అనుకోండి బాగా గుర్తుంటుంది. అండ్ ఇంకా స్టిక్కీ నోట్స్ కన్నా మీరు ఒక రఫ్ నోట్స్ కాకుండా ఇట్లా ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పేసి ఒక బుక్ పెట్టుకున్నాను అనుకోండి, సోషల్గా మెయిన్ సోషల్ అయితే చాలా పనికొస్తాయి. హిస్టరీకి, సోషల్ ఆర్ సైన్స్. తెలుగు అండ్ హిందీ అంత పనికి రాదు, కానీ సో తెలుగు అండ్ హిందీ ఏంటంటే మనం జస్ట్ లెసన్స్ని అర్థం చేసుకోవాలి. ఇంగ్లీష్ కూడా అంతే. సో మ్యాథ్స్ ఏముండదు కాబట్టి సో సోషల్ అండ్ సైన్స్ ఈ రెండింటికి అట్లా హైలైట్ చేసుకొని స్టిక్కీ నోట్స్ రాసుకుంటే చాలా యూజ్ అవుతుంది మనకి ఎగ్జామ్స్. బాయ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కనుక మీరు ఫాలో అవుతున్నట్టుంటే కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, subscribe and comment our video. బాయ్. Thank you for watching the video.